పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి ఆనందంగా చేసుకునే పండుగ హోలీ. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ చిందులేస్తారు. అయితే హోలీ పండుగ పూట రంగుల్ని చల్లుకోవడం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఒక్కో రంగు వెనుక ఒక్కో రహస్యం దాగి ఉంది. ఒక్కో రంగు ఒక్కో భావాన్ని ప్రేరేపిస్తుంది. పురాణాల్లో, తత్వ, మానసిక శాస్త్రాల్లో ఆ రంగుల గురించి ప్రస్తావన ఉందని పెద్దలు చెప్తుంటారు. ఏ రంగు వెనుక ఏ రహస్యం ఉందో తెలుసుకుందాం. ప్రమాదానికి సంకేతంగా భావించే ఎరుపు రంగుకి హోలీ ప్రత్యేక గుర్తింపును అందించింది. అనంతమైన ప్రేమకి ఇది చిహ్నం. సున్నితత్వం, కోరిక, సంతోషాలకు ప్రతీకగా చెప్తారు. పైగా ఎరుపు ఏకాగ్రతను పెంచుతుంది. ఈ రంగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గులాబీ ప్రేమను తెలియచేసే రంగు ఇది. లేత గులాబీ రంగుతో ఆనందం వెల్లువిరుస్తుంది. మనిషికి మధురమైన భావాలను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక భావనలో పసుపు పవిత్రతకు సూచిక, శక్తికి, వెలుగుకి ప్రతీక, తెలివిని సూచించేదని పెద్దలు చెప్తుంటారు. సహజ సిద్ధంగా తయారు చేసే ఈ రంగు వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తుంది. అందుకే హోలీలో ఈ రంగును ఎక్కువగా ఉపయోగించాలని సూచిస్తుంటారు. ఎరుపు, పసుపు ఛాయలు కలిగిన నారింజ రంగు స్థిరత్వాన్ని కలిగిస్తుంది. మనం ఎప్పుడూ నవ్వుతూ, తుల్లుతూ ఉండేలా చేస్తుంది. అయితే సరదాని పెంచే ఈ రంగుకి హోలీలో ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. దైవత్వంతో ముడిపడి ఉన్న రంగు నీలం. ప్రశాంతత, నెమ్మదితనాలకు సూచిస్తుంది. మనలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ రంగు ఉపయోగపడుతుంది. తద్వారా జీవితాన్ని ఉత్సాహంగా గడపవచ్చంటారు. ప్రకృతితో సన్నిహితం కలిగిన రంగు ఆకుపచ్చ. దుష్ట గ్రహాలకు, శక్తులకు వ్యతిరేకంగా పచ్చదనం పనిచేస్తుందని పెద్దలు చెప్తుంటారు. శాంతి, పవిత్రతలకు సూచిక ఆకుపచ్చ. అలసిపోయిన శరీరాలకు విశ్రాంతిని అందిస్తుంది. ఉదాహరణకు పసుపు, ఎరుపు రంగుల మిశ్రమం నాణ్యత, సంపదలకు సంకేతం. రంగుల్లో రాజసమైనది మనిషిలో ఉద్వేగాలను, ఉద్రేకాలను రేకెత్తించడంలో ఉపయోగపడుతుంది. నలుపు రహస్యానికి గుర్తుగా అభివర్ణిస్తుంటారు. అదేవిధంగా శక్తి, భయాలకు గుర్తుగా చెప్తుంటారు. అధికారాన్ని సూచించే రంగు నలుపే. ఈ రంగును మనిషి విలాసానికి ప్రతీకగా భావిస్తాడు. ఇలా హోలీ పండుగలో భాగమైన రంగులకి ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇవే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.